రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ధరణి అంశంపై రాజకీయంగా ఇరు పార్టీలో కూడా మాటలు తోడాలైతే వెళ్తున్నాయి. ఇప్పటికే చూసుకున్నట్లయితే ధరణి అనేది ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ నేతలు అందరూ అంటున్నారు. అలాగే కేసీఆర్ కూడా అంటున్నారు స్వయంగా. అదే ఇటు కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్లయితే ధరణి చూసుకున్నట్లయితే అత్యంత దేశంలోనే పెద్ద భూ కుంభకోణం అనేది జరిగింది. దీన్నంతా కూడా మేము హయాంలో వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేస్తాం, ప్రజలకి న్యాయం చేస్తాం అన్నారు. అసలు ఏంటి ఈ విషయాల గురించి కేసీఆర్ ధరణి గురించి మంచిగా మాట్లాడుతున్నారు, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఏమో దీన్ని రద్దు చేస్తా ఉన్నారు. ఏంటి పూర్తి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో మాజీ పిసిసి అధ్యక్షులైనటువంటి విహెచ్ హనుమంతరావు, సీనియర్ నేత అయినటువంటి హనుమంతరావు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే ధరణిని అతిపెద్ద భూ కుంభకోణం జరిగింది దేశంలోనే, దీన్ని ఎట్టి పరిస్థితులు మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తామని మీరు అంటున్నారు. ఒకవైపు ఆ ధరణి పట్ల మనకి చూసుకున్నట్లయితే ఒకవైపు ఆ పట్వారీ కావచ్చు, దళారులు కావచ్చు, వీఆర్ఓ యొక్క వేధింపులు లేకుండా ప్రజలకి మేలు జరిగే విధంగా అయితే ధరణి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇట్లా విమర్శిస్తున్నారంటే అంటున్నారు. నేను ఒకటే నీ దర్శనం చెప్పిన కదా, ఆయన పోయి చూడమను, కీసర దారిలో విజిట్ చేయి, నీ ధరణి ఏ విధంగా పనిచేస్తుంది, నీ రెవెన్యూ ఆఫీసర్లు ఎట్లా పనిచేస్తున్నారు. మళ్ళా దొరల చేతికి ఇందిరాగాంధీ 1981 ఇస్తే మళ్ళీ ఆ భూమి కూడా మళ్ళీ దొరలు తీసుకున్నారు. నువ్వు ధరణి బాగుందంటావేమో నాకు అర్థం కాదు. నువ్వు విఆర్ఓలో తీసేస్తుంది. అదేవిధంగా ఇవాళ ఏది ఎంఆర్ఓలకు పనే లేదు, ఓన్లీ ఇవాళ ఆర్డీఓలు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు పని నడిపి వాళ్ళు కింది లెవెల్ ఏమవుతుందో చూసారా. 2003 వరకు ఉంటుంది. హరిజనుల పేర్ల మీద పాస్ పుస్తకాలు ఉంటే 2004లో చేంజ్ చేస్తారు, మళ్ళా దొరల కోడళ్ళకు పోతుంది. ఇవన్నీ ఇంత అన్యాయం జరుగుతూ మళ్ళీ దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ను కన్వర్షన్ చేస్తారు. ఇంకో దగ్గర హెచ్ఎండిఏ వాళ్ళు లేఅవుట్ కు పర్మిషన్ ఇస్తారు. ఒక విల్లా 3.5 కోట్లకు అమ్ముతారు. ఇప్పుడు ఇండ్లు, ఇప్పుడు విల్లా కొత్తకొచ్చింది లైన్. ఈ విధంగా ఇంత మోసం నీ పక్కకు ఉన్నటువంటి నీ సెక్రటరియట్కి వెళ్ళి 30 కిలోమీటర్లు ఉన్న దాని మీదనే నీకు శ్రద్ధ లేకపోతే ఆఫీసర్లు చెప్పింది ఏంటేం రా బాబు, మేము చెప్పింది కూడా ఇను. ఇది బైబుల్ కాదు, ఖురాన్ కాదు, భగవద్గీత కాదు. ఆలోచన చేయి. ఇందిరమ్మ ఇచ్చిన భూములు పేదోళ్ళకి ఇస్తే ఎవరిచ్చిండ్రు? తెలంగాణ ఎవరిచ్చిండ్రు? బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిండ్రు. వాళ్ళ ఎస్సీలకి అన్యాయం జరుగుతుంటే అంత బాగుంది బాగుందంటే నీకు చిత్తశుద్ధి ఉంటే పో తెలుసుకో. నీకు అందరు భజన పనులు అయినరు. మీ బీఆర్ఎస్ కార్యకర్తలు లుటాయిస్తున్నారు. ఇలాంటి దాంట్లోనే చేస్తున్నారు. ఒక్కొక్క ఫ్లాట్, ఒక్కొక్క ఎకరము 300 గజాలు ముగ్గురికి అమ్ముతున్నారు. అదన్నా నీకు తెలుసా లేదా? కేవలం బాగున్నదని పబ్లిక్ స్పీచ్లు కాదు. అందుగురించే నేను ప్రజా దర్బారు పెట్టంటే నేను పెట్టానంటావు. మీ ఆఫీసర్ల సంగతి ఎప్పుడు తెలుస్తుంది? ప్రజా దర్బారు పెడితే వాస్తవాలు తెలుస్తుంది. ఇందిరాగాంధీ పెట్టలే, పక్కకు ఉన్నటువంటి సిద్ధరామయ్య మాట్లాడతలేడు. ఏందా ఊకేనన్నా ధరణి బాగుంది ఎడికెళ్ళి తెచ్చినావు? మీరేమో ధరణి విషయంలో ప్రజా దర్బార్ పెట్టి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవాలని మీరు అంటున్నారు. కానీ ప్రజా దర్బార్ పెడితే అది ప్రజాస్వామ్య వ్యతిరేకం. అలాగే కేసీఆర్ పాలన ఏదైతే ఉందో, సుభిక్ష పాలన, ఇదంతా కూడా వెక్కిరించినట్టు అవుతుంది కదా అని కేటీఆర్ అంటున్నారు. వెక్కిరించినట్టు హైదరాబాద్ ప్రజలందరూ తెలిసిపోతుంది కదా. నువ్వు ఇప్పుడే సుధరించుకోకుంటే వచ్చే ఎన్నికల్లో నీ దుకాణం బంద్ అవుతుంది. అప్రమత్తం ఉండురా బాబు. భజన పనులు చేయి. అపోజిషన్ మాట కూడా నీకు మంచి సలహాలు ఇస్తున్నా. నీకు వాస్తవాలు తెలుసుకొని ముందు ఎవరు తప్పు చేస్తున్నదో నీ పక్కకుండి ఫోటోలు దిగడం, నీకు గుల్దస్తా ఇచ్చో లేకుంటే నీ నోట్లో ఏది మిఠాయి పెడితే సంతోషపడుతున్నావు నువ్వు, కానీ దెబ్బతింటావు. ఇప్పటికన్నా ఇందిరాగాంధీ భూమి కీసర దారిలో ఇచ్చినది వాళ్ళకి అప్పచెప్పినాడే నీకు ప్రజలు ఓట్లేస్తారు, లేకపోతే ప్రజలు తిరస్కరిస్తారు. ఇది అన్ని జిల్లాలలో అవుతున్నది. ఏళ్ల తరబడి తిరుగుతున్నారు. మొగడు చచ్చిపోయిన తర్వాత భార్యకు రాది పక్కోనికి రాసేస్తున్నారు, పక్క వ్యవసాయం ఉన్నోనికి వాని పేర్లు ఎక్కిస్తున్నారు. అంతా కరప్షన్ జరుగుతుంది. ఇప్పటికన్నా కళ్ళు తెరువు, లేకపోతే ప్రజలు వచ్చే ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్తారు. చివరికి చెప్పండి సార్, పక్క రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కరెంటు కోత అనేది ఉంది. మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 24 గంటలు కూడా కరెంట్ అనేది అందిస్తాం. గతంలో కాంగ్రెస్ పాలన చూసుకుంటే కూడా ఎప్పుడు కరెంటు కోత ఉండేది. అసలు కాంగ్రెస్ పార్టీ కోరుకోవాలని మీరు అనుకుంటున్నారా? సుభిక్ష పాలన జరుగుతుంది. ఆయన కరెంట్ ఏంద్రపై కొనుక్కొని తెస్తున్నావు, నువ్వు మా మీద వేస్తున్నావు కదా. నువ్వు గొప్పతనం. నువ్వు ఏడే ప్రొడ్యూస్ చేసినావు, ఛత్తీస్గఢ్ తెచ్చుకొని మాకు ఇస్తున్నావు. నేను కరెంట్ ఇస్తున్నా, మరి కరెంట్ ఇస్తున్నా మిగతా ఏంది? కరెంట్ పైసలు కూడా ఏడికెళ్ళి వస్తున్నాయి నీకు. మమ్మల్ని తాగుబోతులు చేసినావు. ఒక్కొక్కడు ఏది ఒక శిష్య తాగేటోడు 3 శిష్యలు తాగుతున్నాడు. ఇవన్నీ నువ్వు తెలుసుకో. ఏదో నువ్వు బాగున్నది సెక్రటరియట్ కట్టినావు మంచిదే, అంబేద్కర్ పేరు పెట్టినావు మంచిదే.
నిన్నటిదాకా ప్రగతి భవన్లు ఉండే, ఇప్పటికన్నా సెక్రటరియట్ల మందిని ప్రజలను కలుమని కోరుతున్నా. అప్పుడే నీకు వాస్తవాలు తెలుస్తుంది. ఒకసారి కీసర దారికి పోతే నీకు వాస్తవాలు తెలుస్తాయని నా కోరిక. ఇప్పుడే సీనియర్ నేత మాజీ పిసిసి అధ్యక్షులైనటువంటి విహెచ్ హనుమంతరావు మాటలో చూసాం. అయితే ఇప్పటికే ప్రజా సమస్యలు తెలుసుకోవాలంటే కూడా ప్రజా దర్బార్ అనేది ఎట్టి పరిస్థితుల్లో పెట్టాలి. అలాగే సచివాలయం కావచ్చు, అలాగే పార్టీ ప్రగతి భవన్ కావచ్చు, ప్రజల్ని నేరుగా కలిసి లేదంటే ప్రజా దర్బారు పెడితే మాత్రం వాళ్ళ యొక్క సమస్యల్ని నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా సమస్యల్ని తీసే అవకాశం ఉంటుంది. కానీ ఇలా ప్రగల్భాలు మీడియా ముందు పలికితే మాత్రం ఎటు యూజ్ లేదు. ఒకవైపు కేసరా డైరెక్ట్గా వెళ్తేనే అక్కడ ఎన్ని లోపాలు ఉన్నాయి ఒక ధరణి విషయంలో అనేది నేరుగా చూస్తే కానీ తెలిస్తే కానీ, ఈ విధంగా అయితే కింద స్థాయి వ్యక్తులు నేతలు చెప్పిన దానికి ప్రలోభపడి ఈ విధంగా ప్రజలను అయితే ఎటు పరిస్థితులు కూడా ఇబ్బంది పెట్టవద్దు, ఒకసారి కళ్ళు తెరిచి చూడాలి. అలాగే ధరణి విషయంలో చూసుకున్నట్లయితే అత్యంత కుంభకోణం జరిగింది. ఇప్పటికే ఇటువైపు రేవంత్ రెడ్డి విమర్శించారు, అలాగే విహెచ్ హనుమంతరావు కూడా అంటున్నారు. మొత్తం చూసుకున్నట్లయితే రాబోయే కాలంలో మాత్రం ఎట్టి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మాత్రం ఈ ధరణిని మాత్రం ఎట్టి పరిస్థితులు రద్దు చేస్తాము. దీని స్థానంలో అత్యంత సాంకేతికమైన ఒక పోర్టల్ని అయితే మేమైతే తీసుకొస్తాం, ప్రజలకు అందుబాటులో విధంగా అయితే మీ కాంగ్రెస్ పార్టీ ముందుకు అడుగు వెళ్తుందంటూ కూడా స్పష్టం చేసిన మాటలు అయితే మనం చూసాం. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్, అమన్ న్యూస్, హైదరాబాద్.